श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। सदाचारं 39వ శ్లోకం. అజ్ఞానం చాన్యథా జ్ఞానం మాయామేతాం వదంతి తే ఈశ్వరం మాయినం విద్యాత్ మాయాతీతం నిరంజనం. గడిచిన సత్సంగములో సారాంశముగా 1వ శ్లోకం దగ్గర నుంచి 37వ శ్లోకం దాకా మీకు వివరించి 38వ శ్లోకాన్ని కూడా వివరించి ఆ తరువాత ఈరోజు ఈ 39వ శ్లోకానికి మనం వెళ్ళబోతున్నాం. 37వ శ్లోకంలో నిర్వాణం అనే ఒక పదం ఉపయోగించారు శంకరాచార్యులు వారు. దానికి నేను భగవద్గీతలో కూడా చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేశాను. మోక్షమనే పదానికి మోక్షమనే పదంతో కలిపి మొత్తం 8 అర్థాలు ఉన్నాయి, 8 రకాలైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటేమిటంటే ముక్తి, కైవల్యం, నిర్వాణం, శ్రేయ, నిశ్రేయస్, అమృతం, అపవర్గ మరియు మోక్ష. ఇవన్నీ పర్యాయ పదములే. దాంట్లో ఇక్కడ శంకరాచార్యులు వారు నిర్వాణం అనే పదాన్ని ఉపయోగించారు. నిర్వాణం అంటే బంధనాత్ నిర్గమ ఇతి అర్థః. ఏ బంధము లేకుండా, బంధమే నాకు లేదనేటువంటి నా స్వరూపాన్ని తెలుసుకోవటమే నిర్వాణము అని చెప్పబడింది. ఆ తరువాత ఈ కనపడేటువంటి జగత్ ప్రపంచం అంతా కూడా మనోమాత్రమే అని చెప్పి 38వ శ్లోకంలో చూసాం. ఇప్పుడు మనకు రాబోయే శ్లోకాలలో ముఖ్యముగా విచారణకి తీసుకోబడేటువంటి పదాలు ఏమిటంటే అజ్ఞానము, జ్ఞానము మరియు విజ్ఞానము. 39వ శ్లోకంలో ఈ పదాలు వస్తున్నాయి. 38లో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ చదివినటువంటి 39వ శ్లోకంలో అజ్ఞానం అనే పదం మొదల్లో ఉంది. ఆ తర్వాత అన్యథా జ్ఞానం అనే పదం ఉన్నది. చివరలో ముందవ శ్లోకంలో విజ్ఞానం అనే పదం అక్కడొచ్చింది. కాబట్టి ఈ 3 పదాలు ఇక్కడ శంకరాచార్యులు వారు రాబోయే శ్లోకాలలో వేరువేరు దృష్టికోణాలలో వాటిని వివరిస్తారు. అర్థం ఒకటే. నేను కొన్ని పదాలను మీకు అర్థాలను చెప్పి మనం ఈ శ్లోకం వాటి తర్వాత అర్థాలను చూస్తే మీకు బాగా తేలిగ్గా అర్థమవుతుంది. ఒక ఇట్లా టేబుల్ కాలంగా వేసుకొని కనుక అర్థం చేసుకున్నామంటే అజ్ఞానము, జ్ఞానము మరియు విజ్ఞానము. అజ్ఞానం అంటే నిద్ర. ఇవన్నీ మీకు అర్థం కావడానికి చెప్పేవే. అంటే ఇప్పుడు మెలుగుతున్నప్పుడు అజ్ఞానం లేదంటే అనకూడదు. మొదట ఈ విధంగా అర్థం చేసుకుందాం. నిద్ర. జ్ఞానం అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో స్వప్నములో ఏర్పడేటువంటి జ్ఞానము మరియు మెలకువలో ఏర్పడుతున్నటువంటి జ్ఞానము.
విజ్ఞానం అంటే తురీయము లేక సమాధి అని మనం అంతగా ఉపయోగించం, యోగాలో ఉపయోగిస్తారు. దానిని విజ్ఞానం అంటాం. కానీ ఇక్కడ శంకరాచార్యుల వారు 39వ శ్లోకంలో ఎలా ప్రయోగించారంటే అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించారు, అన్యథా జ్ఞానం అని ఉపయోగిస్తున్నారు. అప్పుడు ఏమిటంటే ఇక్కడ నేను ఇప్పుడు పైన చెప్పినట్లుగా నిద్రలో ఏమీ తెలియట్లేదు, అగ్రహణం అని చెప్పచ్చు. అగ్రహణం, ఏది తెలియలేదు. కానీ స్వప్నము జాగ్రత్త అవస్థలో తెలుస్తున్నాయి, కానీ అవి ఉన్నవి ఉన్నట్లుగా నిజంగా వాటి తత్వం మనకు తెలియట్లేదు. కాబట్టి అక్కడ అన్యథాగ్రహణం అని చెప్పాలి. అదే ఇక్కడ అన్యథా అని రాశారు శంకరాచార్యులు వారు. అర్థమవుతున్నదా మీకు? నేను మొదట నిద్ర, స్వప్నం, జాగ్రత్త, తురీయం అని 3 చెప్పాను. వాటిని ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పిన శ్లోకంలో విధంగా చూస్తే అగ్రహణం, గ్రహించలేకపోవటం. కానీ గ్రహిస్తున్నాను, వేరే విధంగా గ్రహిస్తున్నాను, అన్యథాగ్రహణం. విజ్ఞానం అంటే ఏంటప్పుడు? గ్రహణం, సద్గ్రహణం. సత్తుని సత్తుగా గుర్తించడం, సత్తుని సత్తుగా గుర్తించడం సద్గ్రహణం. ఇప్పుడు ఉదాహరణ మనకు తెలుసు ఆల్రెడీ. పూర్తిగా గాఢ అంధకారం ఉన్నదంటే అక్కడ ఏ వస్తువు ఉన్నది, తాడున్నదా పామున్నదా అనేటువంటిది మనకు తెలియదు. కానీ కొంచెం పూర్తిగా చీకటిగాను లేదు, బాగా చక్కగా కనబడేట్లుగా వెలుతురు లేదు, మసగ చీకటి ఉందనుకోండి. అప్పుడు ఆ మసగ చీకటిలో అన్యథాగ్రహణం ఉన్నదేమో అక్కడ తాడు, దాన్ని నేను పాము అని గ్రహిస్తున్నది నా మనస్సు, ఇంద్రియాలు. కొన్నిసార్లు పాము కూడా నిజంగా ఉండుండొచ్చు, కానీ తాడనుకొని కాలు పెడతా. ఉదాహరణలో వేదాంతంలో తాడు మీద పాము, తాడు మీద పాము అనే చెప్తుంటాం. ఎక్కడైనా ప్రాక్టికల్ లైఫ్లో ఒక్కొక్కసారి ఇలా జరగచ్చు. ఎలా ఉన్నది నిజంగా పామే అక్కడ, కానీ నేను తాడేలు అయి ఉంటుందని చెప్పి కాలు పెట్టాను అనుకోండి, డేంజర్. సరే, విషయం అగ్రహణం. ఏమీ లేక చీకటిగా ఉంటే ఏమీ తెలియలేదు, గ్రహించలేదు. కానీ కొంచెం కొంచెం మసగ చీకటి వెలుతురుంటే అన్యథా గ్రహించాను వేరుగా. కాబట్టి ఇలా కొంచెం తెలుసుకోవటం లేక అసలు తెలుసుకోనే లేకపోవటం, ఈ రెండిటికి అతీతంగా ఉన్నది తెలుసు, కొంచెం తెలుసు లేక తెలియలేదు. ఇవన్నీ కూడా ప్రకృతి మనస్సులో వచ్చేటువంటి జ్ఞాన వృత్తులే, కానీ అది తురీయము కాదు. అప్పుడు నిజమైన గ్రహణం ఏమిటంటే సద్గ్రహణం. సద్గ్రహణం, సత్తుని గ్రహించటం. మరొక విధంగా అర్థం చూద్దాం. అజ్ఞానం అంటే ఈ జగత్తు నిజమనుకోవటం, ఎందుకంటే అవి అనుభవపడుతున్నాయి కాబట్టి, అది అజ్ఞానం. కొంచెం జ్ఞానం అంటే ఏమిటంటే నా ముందు కనపడుతున్న ఈ జగత్తు ఈశ్వరుడు యొక్క సృష్టి, ఈశ్వరుడు యొక్క స్వరూపం అని తెలుసుకోవటం కొంతవరకు అర్థం చేసుకున్నట్లే, కాబట్టి అది జ్ఞానం. జీవజగత్తులు రెండు వేరు, సత్యము అని చెప్పి అనుకుంటుంటే అజ్ఞానం. లేదు, ఈశ్వరుడే జగత్తుగా కనపడుతున్నాడు అని తెలుసుకున్నామంటే అది జ్ఞానం. కానీ విజ్ఞానం అంటే ఏమిటంటే అసలు ఈశ్వరుడు, జగత్తు, జీవుడు మూడు కూడా నిజం కాదు. నిజం కాదంటే ఉపాధులతోటి పెద్దదిగాను చిన్నదిగాను కనపడుతున్నాయే, కానీ 3 ఉపాధితో కూడినటువంటివే. కానీ బ్రహ్మం అనేటువంటిది ఈ మూడిటికి కూడా సపోర్ట్, ఉపాధి రహిత చైతన్యం బ్రహ్మం అని తెలుసుకుంటే అది విజ్ఞానము.
3 రకాలుగా చెప్పాను ఇప్పుడు. చాలా ఏకాగ్రతతోటి శ్రద్ధతో వినాలి. 4వ విధం ఎలా అర్థం చేసుకోవాలంటే, అజ్ఞానం అంటే ఈ సమష్టి, బయట కనబడుతున్న ఈ సమష్టి పంచభూతాలు, ప్రపంచము, అదే నేను కూడా వెష్టిగా ఇక్కడ కనపడుతున్నాను. అందుకని ఏం చెప్తాం? అండము, పిండము, బ్రహ్మాండము. బ్రహ్మాండములో ఏది ఉన్నదో అదే పిండాండములో ఉన్నది, పిండములోనూ ఉన్నది అని తెలుసుకోక గుర్తించకపోవటం అజ్ఞానం. కానీ దీనికి ఆపోజిట్ సగుణ ఈశ్వరుని గురించి, ఇదంతా కూడా ఈశ్వరుడే జగత్ అయినాడు, ఆ ఈశ్వరుడే జగత్తులో అనేక జీవులుగా కనపడుతున్నాడు, ఆ జీవులలో నేను కూడా ఒకడిని అని అలా కనెక్ట్ చేసుకోగలిగి చింతిస్తే దాన్ని ఇక్కడ జ్ఞానం అంటాం. వివిధముగా రకరకాలుగా చెప్తున్నాను, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఎందుకంటే ఇదంతా ఒకసారి ఇట్లా చక్కగా అర్థమైందంటే ఈ 3 పదాలు ఇక్కడ సదాచారంలో వివరించిన విధంగా మరి ఎక్కడా కూడా ఏ ప్రకరణ గ్రంథంలో, ఏ ఉపనిషత్తులో కూడా ఇన్ని విధాలుగా చెప్పలేదు. ఇంకా చెప్తారు. నేను ముందుగా మీకు దానికి ఒక ఫౌండేషన్ ఇస్తున్నాను, అప్పుడు ఈజీగా అర్థం చేసుకుంటారు. అందుకని సగుణ ఈశ్వరుని యొక్క జ్ఞానం. ఈశ్వరుడనే శక్తి ఉన్నది, ఆయనే నామరూపములుగా ఇలా వ్యక్తమవుతున్నాడు ప్రపంచముగా. అంటే నామరూప ఆభరణముల యొక్క జ్ఞానం. నామరూపాలు ఒక ఆభరణంగా తీసుకుంటే అది ఇక్కడ జ్ఞానమే. కానీ నిర్గుణ ఈశ్వర అంటే బ్రహ్మజ్ఞానం ఏర్పడితే అది విజ్ఞానం. నిర్గుణ ఈశ్వర జ్ఞానం ఏర్పడిందంటే, సగుణ ఈశ్వర జ్ఞానం అంటే కనిపించే నామరూపాలన్నీ కూడా ఆ ఈశ్వరుడే. సరి, కానీ నిజంగా ఈ నామరూపాలు సత్యమా, ఉన్నాయా అంటే బ్రహ్మ దృష్టిలో చూస్తే అక్కడ నిర్గుణములు, ఏ నామరూపాలు లేవు, ఏ గుణాలు లేవు. అంటే నిర్గుణ ఈశ్వర జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. ఉదాహరణ ఏంటి చూడండి, కేవలం నామరూపాలను, ఇవన్నీ నామరూపాలు ఏంటి, ఆభరణములన్నీ కూడా నామరూపాలు. వాటి గురించి నాకు బాగా తెలుసు. చెవుకి ఏం పెట్టుకోవాలి, ముక్కుకి ఏం పెట్టుకోవాలి, చేతులకి ఏం తొడుక్కోవాలి, తలకి ఏం పెట్టుకోవాలని ఈ ఆభరణాలు, వాటి పేర్లు, అవన్నీ వాటి ప్రయోజనాలని నాకు తెలుసు. కానీ ఇవన్నీ బంగారంతో చేయబడినటువంటి తెలుసుకోవటం విజ్ఞానం. అన్నీ బంగారంతో చేయబడ్డని తెలుసుకోవటం విజ్ఞానం. అర్థమైందా? చివరిగా మరొక విధంగా చెప్తాను. మోహము, భ్రమ, ఈ భ్రమ 38వ శ్లోకంలో ఆ భ్రమ అనే పదాన్ని వాడారు. అక్కడ అజ్ఞాన భ్రమం ఇతి అని చెప్పి, సర్వము మనస్సు యొక్క కల్పన మాత్రమే. అక్కడ నేను పోయిన క్లాసులో ఆ 38వ శ్లోకాన్ని చెప్పేటప్పుడు ఇదం వృత్తి, అహం వృత్తి అని చెప్పాను. అప్పుడు ఆ అహం వృత్తి అనేటువంటిది ప్రతిబింబం, చైతన్యం యొక్క ప్రతిబింబం వలన అది ఒక వృత్తిగా నేననేది. అప్పుడు ఏం చెప్తున్నారు అక్కడ, అలా ఆ ఇదం వృత్తి, అహం వృత్తి రెండు కలిసి అక్కడ ఏదో పని చేస్తుంటే దాన్ని జ్ఞానమాత్రగా మనచ్చు. కానీ ఈ అజ్ఞానం అనేటువంటిది భ్రమ అన్నారు. ఇప్పుడు దానికి మీకు ఇక్కడ చెప్తున్నాను, మోహము లేక భ్రమ అది అజ్ఞానం. పరోక్ష జ్ఞానం జ్ఞానం. వస్తున్నాం చిన్నగా పాయింట్ చూడండి, దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇలా శాస్త్రం గురువులు చెప్పి మనం విని, బ్రహ్మం అనేది ఉందిట, ఆ బ్రహ్మము నిరుపాధికముట, ఆ బ్రహ్మమే ఈశ్వరుడుగాను, ఆ ఈశ్వరుడే జగత్తుగాను, ఆ ఈశ్వరుడే ఆ జగత్తులో జీవుడుగాను కనపడుతున్నాడుట
అనేది విన్నాం. ఏమిటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ లాగా, బుక్కిష్ నాలెడ్జ్ అంటారు కదా, ఇవన్నీ తెలిసినాయి. మరి సత్సంగానికి వెళ్ళి ఇట్లా వింటుండబట్టే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి. మామూలుగా అయితే విజ్ఞానం జ్ఞానం పదాలు, ఆ సైన్స్ విజ్ఞానం అంటారు దాన్ని కదా, విజ్ఞానులు శాస్త్రజ్ఞులు అంటారు కదా సైంటిస్టులని, అందరికీ తెలిసిన పదాలే. కానీ ఇంత విధంగా ఇంత లోతుగా మనం విన్నామా, మనకు తెలుసా? సో ఇప్పుడు తెలిసింది. తెలిసినంత మాత్రాన చాలదు నాయన. అది ఆ విజ్ఞానం అనే దాంట్లో తురీయమని, సద్గ్రహణమని, బ్రహ్మమని ఏదైతే చెప్పామో అది నువ్వు అని గుర్తించి గ్రహించాలి. కాబట్టి అది అపరోక్ష జ్ఞానముగా అయితే అది విజ్ఞానము. చూసారా? సో పరోక్ష జ్ఞానము జ్ఞానమే, కానీ నాకు అనుభవం లేదు. అనుభవం నాకు రావాలి, అది నేనని వచ్చేస్తే అపరోక్ష జ్ఞానం అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఈ 3 పదాలు ఇన్ని రకాలుగా మనం రాబోయే ఇప్పుడు ఈ శ్లోకాల్లో చూస్తున్నాం. ఆల్రెడీ 38లో కొంచెం చూసాం. ఆ 38వ శ్లోకంలో ఆ రోజు చెప్పాను, జగత్తు జీవ జగత్తులను నిరాకరణం చేసేసాం అక్కడ. ఎందువలన? మనోమాత్రమిదం సర్వం అని చెప్పేశారు కదా. ఆ మనోమాత్రం వలన మనస్సు యొక్క ప్రొజెక్షన్గా ఉన్నది, అది భ్రమ. అంటే లేదు, ఉన్నట్లుగా అది మనకు అనిపించేట్లు చేస్తుంది చెప్పి ఆ 38లో, నేను 38కి ఇప్పుడు మాట్లాడుతున్న 39కి కనెక్షన్గా చెప్తున్నాను. ఎందుకంటే దాన్ని మర్చిపోయి దాన్ని వదిలేసి ఇప్పుడు ఇది మాత్రం అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం. అక్కడ చివరి లైన్లో, 2వ లైన్లో చివరి ఒక పదం, ఒక భాగం ఏం చెప్పారు? పరమం పదం విజ్ఞానం ఆహుహు. ఆ పరమపదాన్ని మాత్రమే విజ్ఞానం అంటారు. చూసారా? విజ్ఞానం అనే పదాన్ని పరమపదానికి, పరమపదం = విజ్ఞానం అంటున్నారు శంకరాచార్యులు వారు. మనము వైష్ణవ సంప్రదాయంలో ఆ వైకుంఠ ఏకాదశి, ఆ పరమపదం ఇవన్నీ అనుకుంటారే, ఆ స్వర్గ ద్వారంలో వెళ్ళటం, ఇవన్నీ అవి నిజం కాదు. ఇది అర్థం చేసుకోవడం కోసం నీకు అక్కడ ఒక చెప్పి మొదట చూపిస్తున్నారు. అప్పుడు పరమపదం అనేటువంటిది విజ్ఞానమని చెప్తారు. ఆహుహు. ఎవరు చెప్తారు? దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అనుభవజ్ఞులైన గురువులు, జ్ఞానులు చెప్తారు. ఇప్పుడు ఆ పరమపద అనే పదానికి ఒక చిన్న అర్థం చెప్పేసి ఇప్పుడు ఈ 39లో ఇంకా కొంచెం చూడవలసిన పదాలను చూస్తాం. పరమపదం అంటే దానికి ఇప్పుడు ఈ 39వ శ్లోకంలో నిరంజనం అని పేరుస్తున్నారు. చూడండి, అక్కడ ఏదైతే పరమపదం అని చెప్పారో దానికి ఇక్కడ నిరంజనం అని చివరి పదం 39లో. ఏమిటి అర్థం? చివరికి ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత అజ్ఞానం, జ్ఞానం, దెన్ విజ్ఞానం. ఆ విజ్ఞానంలో నా గురించే, నా స్వరూపమే, నేనే నన్ను తెలుసుకున్నాను అంటే అప్పుడు రెండవది లేని అద్వైత అనుభవం. అనుభవం అంటే ద్వైతం అనుభవపడుతున్నప్పటికీ కూడా దానిని మిథ్యాత్వ నిశ్చయం చేసి దాన్ని నిరాకరణం చేసేసి నన్ను నేను అద్వైత బ్రహ్మముగా పూర్తిగా గుర్తించాను, ఖచ్చితంగా గుర్తించాను. అట్లా ద నాన్ డ్యూయల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది మనకు వేదాంతం బోధిస్తుంది. తత్వమసి అని గురువుగారు చెప్పిన తర్వాత నేను దానిని అర్థం చేసుకొని ధ్యానం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పరమపదం అంటే ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది కూడా
ముందు శ్లోకంలో చెప్పినట్లు అహం వృత్తి ఎలాగో అహం బ్రహ్మాస్మిని చెప్పేది కూడా ఒక వృత్తే. కానీ ఆ వృత్తి ఉండటం మంచిది. ఆ అహం బ్రహ్మాస్మి వృత్తి అది ఆవృత్తి అవుతూనే ఆవృత్తి అంటే అదే చింతిస్తూ ఉంటే కొంత కాలం తర్వాత ఇంకా జ్ఞానం బాగా పరిపక్వమైన నిష్ట ఏర్పడినప్పుడు అది కూడా డిజాల్వ్ అయిపోతుంది. అహం బ్రహ్మాస్మి ఈజ్ నాట్ ఏ వృత్తి. మనస్సులో వచ్చే అనేక ఆలోచనలు థాట్స్ లాగా అహం బ్రహ్మాస్మి మొదల్లో వృత్తే, కానీ అది కూడా తొలగిపోతుంది. అప్పుడు ఆ స్థితి, ఆ యొక్క నిష్టను పరమపదం అంటారు. పరమపదం అంటారు, లేక దానినే విజ్ఞానం అని అంటారు. అందుకని ఇక్కడ శుద్ధ జ్ఞానము తప్ప మరొకటి ఏమీ లేదు. అందుకనే బ్రహ్మమునకు చెప్పే 3 పదాల్లో సత్తు, చిత్తు, ఆనందం లేక సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. అనంతం అంటే ఆనందం లేక అనంతం అంటే జ్ఞానమని. జ్ఞానమని చెప్పారు, ఆనందమని చెప్పారు. అప్పుడు ఇంక అక్కడ మరొక పదాన్ని చెప్పటానికి, మరొక విషయంతో కంపేర్ చేయటానికి ఏమీ ఉండని, లేని ఆ యొక్క ఏక స్థితిని, అది నేనని గుర్తించడమే పరమపదము, అదే విజ్ఞానము. అర్థమైంది ఇప్పుడు మీకు కనెక్షన్? ఇప్పుడు ఇక్కడ చూడండి, పదాలకు వస్తున్నాను. 39లో అజ్ఞానం మరియు అన్యథాజ్ఞానం, ఈ రెండు కూడా మాయాం ఏతాం వదంతి. ఈ రెండును మాయ అని అంటారు. ఈ రెండిటిని ఎవరిది ఈ మాయ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వ్యక్తమవుతున్నది? ఇదేదో పనిచేస్తున్నదిగా మాయ అనేటువంటిది. ఇంద్రజాలం చూపించేవాడి ఒక ఇంద్రజాల శక్తిలాగా ఆ మాయినం ఎవరో తెలుసా? ఈశ్వరుడు. 2వ లైన్లో చూస్తే ఈశ్వరం మాయినం అని తెలుసుకోవాలి విద్యాత్. కానీ ఇంతవరకు తెలుసుకుంటే సరిపోదు. ఈశ్వరుడు తన యొక్క ఉపాధి మాయాశక్తి చేత ఇవి చేశాడు, సృష్టి చేశాడు, చేస్తున్నాడు, ఇవన్నీ అంటే అది నిజం కాదు. ఇప్పుడు నువ్వు జీవ జగత్తు మాత్రమే కాదు, ఈశ్వరుని కూడా నువ్వు నిరాకరించగలిగినటువంటి ధైర్య శక్తి, అవగాహన ఉండాలి. ఇది కొంచెం చాలా భయమును కలిగించేటువంటి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఈశ్వరుని కూడా మిథ్యాత్వం నిశ్చయం చేసి చెప్పగలగటం అంటే ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యులు, ఉపనిషత్తు అదే చెప్తుంది. కాబట్టి జగత్తంతా, ఆ జగత్తులో ఉండి ఈశ్వరుడు, ఇవన్నీ కూడా మాయ. ఈ మాయ ఎవరి యొక్క ఎక్స్ప్రెషను? సమష్టి ఈశ్వరుడు యొక్క ఎక్స్ప్రెషన్ మాయ. అప్పుడు ఆ మాయినం ఈశ్వరుడు, ఆయన యొక్క మహిమ మాయ. కానీ అసలు ఈ మాయ, ఈ ఈశ్వరుడు, ఆయన ఆ మాయ ద్వారా ఆయన చూపించే జగత్తు, అసలు ఈ జీవుడు, ఇవన్నీ కూడా అన్నీ మిథ్యనే. అన్నీ మిథ్యనే అంటే ఏమిటి ఇక్కడ అర్థం? చూడండి, ఇప్పుడు ఒక యాక్టరు యాక్ట్ చేస్తాడు. చాలా సంవత్సరాలుగా యాక్ట్ చేస్తుంటే రకరకాలైన వేషాలు వేస్తాడు. ధనవంతుడుగా వేస్తాడు, బీదవాడిగా వేస్తాడు కదా, తండ్రిగా వేస్తాడు, మరో ఎన్నో రకాలు వేస్తాడు. కానీ ఆ యాక్ట్ చేస్తున్నటువంటి ఆ యాక్టర్కి ఆ రోల్స్ అన్నీ కూడా మిథ్యా అని తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ వేషాలన్నీ, అది చిన్న వేషమైతే ఏంటి, పెద్ద వేషమైతే ఏంటి, పెద్ద ఉపాధి తీసుకొని మాయాని, ఆ ఈశ్వరుడే, బ్రహ్మమే, మాయా సహిత బ్రహ్మమే ఈశ్వరుడు అంటాం కదా, అక్కడ పెద్ద డ్రామా చేస్తున్నాడు. నేను ఈ డ్రామాలో మరొక డ్రామా,
టీవీలో మరొక టీవీ అన్నట్లుగా ఆ, ఇక్కడ నేను ఒక చిన్న వేషం వేసుకొని మరలా అజ్ఞానము చేత వేషాలు వేసుకున్నాను. అజ్ఞానం నా ఉపాధి ఇక్కడ, మాయ అక్కడ సమష్టి ఉపాధి, అజ్ఞానం వెష్టి ఉపాధి. ఇప్పుడు ఈ ఉపాధులే కదండి. అది చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, వెష్టి అయితే ఏమిటి, సమష్టి అయితే ఏమిటి. అప్పుడు దేవుడికి సహజంగా గాడ్కి చెప్పేటువంటి ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అనే ఈ ఉపాధులు ఇవన్నీ ఉపాధులే. వాటిని కూడా తొలగించగలిగితే ఈ శ్లోకాలలో ఇండైరెక్ట్గా ఇప్పుడు యాక్చువల్గా మహావాక్య విచారణం జరుగుతున్నది. వెష్టి సమష్టి. సమష్టికేమో తత్ అన్నారు, వెష్టికేమో త్వం అన్నారు. ఈ తత్తులోను త్వములోను ఉన్నటువంటి ఉపాధులు వాచ్యార్థాలను తొలగించి వాటి రెండిటి యొక్క లక్ష్యార్థం చూసావంటే ఉపాధి భేదమే తప్ప లక్ష్యార్థములో భేదము లేదు నాయన. ఇది తెలుసుకోవటమే విజ్ఞానము. కాబట్టి ఇక్కడ విద్య. కానీ మాయకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన పాయింట్కి వస్తున్నాం ఈ శ్లోకంలో. మాయునికి కూడా అతీతమైనటువంటిది నిరంజనం అంటున్నారు. చూసారా, మాయకు కూడా అతీతం అంటే అప్పుడు మాయని నడిపిస్తూ వేషం వేసుకున్నది ఎవరు? ఈశ్వరుడు. అప్పుడు ఎప్పుడు మాయ కంటే అతీతమైనది నిరంజనమైతే ఈశ్వరుడు సమష్టి దానికంటే కూడా అతీతముగా బ్రహ్మం నిరంజనుడు. నిరంజనమన్నా, పరమపదమన్నా, బ్రహ్మమన్నా, చైతన్యమన్నా, పరమాత్మన్నా ఒకటే. అప్పుడు కూడా అది కూడా అతీతమే కదా. ఈ యొక్క పాయింట్ ద్వారా ఇప్పుడు మనం ఈశ్వరుని కూడా నెగేట్ చేస్తున్నాం. ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ శక్తి ఇది అద్వైత జ్ఞానికి మాత్రమే ఉంటుంది. మిగతా వాళ్ళు భయపడిపోతారు. అయ్యో, ఈశ్వరుడిని కూడా ఆయన లేడని అంటారా? ఎప్పుడు అంటున్నాం? సగుణ ఈశ్వరుని ఉపాసన చేసి చేసి ఆయనకి ఇప్పుడు కూడా కనపడేదంతా సగుణ ఈశ్వరుని అంటావు. కానీ ఆ సగుణ ఈశ్వరుడు ఎవరికి తెలుస్తున్నాడు? అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని చెప్తున్నది ఎవరండి? నేను. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడని చెప్తున్నది ఎవరండి? నేను. ఈ నేను ఏమిటిది? ఉపాధులు తీసేస్తే ఈ నేను, సమష్టి ఉపాధి తీసేస్తే ఆ ఈశ్వరుడు, రెండు ఒకటే కదా. జీవవేష ఈశ జీవయో వేషదీభిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఉపదేశసారంలో జీవ ఈశ్వరుడు అనేటువంటిది వేషాలేవే. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. ఈశ్వరుడు యొక్క దర్శనం వేరు, ఆత్మదర్శనం వేరు కాదు బాబు. చూసావా, రెండు వేషాలే, ఉపాధులే. ఉపాధులను తొలగించు. అప్పుడు ఉన్నదేమిటి? నిరంజనం. నిరంజనం అంటే కూడా నిరుపాధిక బ్రహ్మకు పేరు నిరంజనం. ఏ ఉపాధి లేదు, ఏ నామము లేదు, ఏ రూపము లేదు, ఏ విశేషణము లేదు, ఏ ఉపాధి లేదు. అది బ్రహ్మము. అప్పుడు నిరంజనం అంటే బ్రహ్మమును గురించి. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనం ముందు శ్లోకంలో జీవజగత్తుని నిరాకరించాం. ఇప్పుడు ఇక్కడ ఈశ్వరత్వము కూడా. ఇప్పుడు మాయ బ్రహ్మము యొక్క శుద్ధ చైతన్యంలో నుంచి వ్యక్తమైనదైందే. అదే అప్పుడు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈశ్వరుడు అంటే మాయకు అతీతమైనది నిరంజనుడు బ్రహ్మమైనప్పుడు ఇంకా ఈశ్వరుడిని మళ్ళీ ఎక్కడెవరున్నారు? ఏదైనా రెండోది ఉన్నది నువ్వంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. వేదాంత శాస్త్ర ఉపనిషత్తులకు అక్కడ ఎదురు పోరాటం వస్తుంది.
ఏకమేవా ద్వితీయం అని చెప్తున్నప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడు, మరొకటి ఉన్నది, దయ్యం ఉన్నది, భూతం ఉన్నది, ఏది చెప్పలేవు, ఏమి లేవు. ఉన్నది ఒకటే. నా నేహ నానాస్తి కించని చెప్తారు. ఇప్పుడు రాబోయే శ్లోకంలో ఈ పదాన్ని వాడతారు శంకరాచార్యులు వారు. చూశారు ఎంత లోతుగా సర్వ వేదాంతము ఇక్కడ నుంచి చూస్తే ఈ 38 నుంచి 41 దాకా 48 దాకా ఒక చిన్న ఉపనిషత్, అత్యంత మాండూక్యం, వాటన్నిటి సారమే ఇక్కడ తీసుకొచ్చి ఈ జ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం అనే పదాలకు మధ్యలోనే శంకరాచార్యులు వారు అటు ఇటు ఇటు అటు మనకు చెప్తూ వివరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని కూడా మిథ్యాత్వ నిశ్చయం చేశాము, చెయ్యగలగాలి. లేదంటే నాకు భయముగా ఉన్నది, నాకు ఆ దేవుడు కళ్ళు గుచ్చుతాడో చెవులు గుచ్చుతాడో అనే వాళ్ళకి ఇది అర్థం కాదు. భయపడుతున్నావా? సరే, ఆయన్ని నమ్ముతూనే ఉండు. నమ్మకం అనేది ఎప్పుడు పోదు. నమ్మకం అనేది ఎప్పుడు పోదు. గౌరవం అనేది పోదు. అంతా చూస్తున్నదంతా జగత్ మొత్తం ఈశ్వరమయం అని చెప్పు మొదట. ఇప్పుడు ఈ సదాచారము, ఈ లోతైన ఈ శ్లోకాలు అద్వైతం అర్థమైన తర్వాత చూస్తున్నదంతా బ్రహ్మమే. చూడటం ఏంటి అసలు? చూస్తున్నవాడు బ్రహ్మమే, చూడబడేది బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. ఇంకా అందుకని ఇక్కడ ఏదైనా మళ్ళీ ఇంకో సర్వము బ్రహ్మం అంటున్నప్పుడు మరి అదేమిటండి, మరి ఇదేమిటండి అనే ప్రశ్న వస్తుందా? అదేమిటి ఇదేమిటి ప్రశ్న వస్తుందంటే నువ్వు ఇంకా మనస్సు లెవెల్లోనే ఉన్నావు, మనస్సుని దాటి రాలేదు, టేక్ ఆఫ్ చేయలేదు, రన్వేలోనే పరిగెడుతున్నావు ఇంకా. అప్పుడు రన్వేలోనే పరిగెడుతున్నంతసేపు శబ్దం ఉంటుంది, గడగడగడి ఉంటాయి, ప్లేన్ ఆడుతుంది, జాగ్రత్తగా ఉండాలి, బెల్ట్ కట్టుకొని కూర్చోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ టేక్ ఆఫే ఈ శ్లోకాల ద్వారా మనం ఇప్పుడు ఆ పైన ప్రయాణిస్తున్నాం. అందువలన ఇది చేయగలగాలి. ఇప్పుడు తర్వాత శ్లోకంలో చదివి ఎట్లా ఈశ్వరుడిని నెగేట్ చేసేది, ఈశ్వరుడిని మిథ్యాత్వ నిశ్చయం చేసి చెప్పడం అంటే అంత ఏంటండి సులభమైన పని అని చెప్పి అనుకుంటాం. సరే, ఈ 40-41 2 శ్లోకాలు కూడా ఈ విషయం నీకు ఒక ఉపమానముతోటి, ఉదాహరణంతో చెప్తానని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. ఈ రెండిటిని కలిపి చదువుతాను, ఎందుకంటే ఆ అర్థం అలా కంటిన్యూ అవుతుంది. సదానందే చిదాకాశే మాయా మేఘస్తడిన్మనః అహం తా గర్జనం తత్ర ధారాసారోహి యత్తమః మహామోహాంధకారేస్మిన్ దేవో వర్షతి లీలయా అస్యా విరామాయ ప్రబోధైక సమీరణః. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు అర్థం ఒక ఉపమానంగా చెప్తున్నారు. అది చెప్పడానికి ముందు మీకు ఈ జ్ఞానం అనే విషయం వచ్చినప్పుడు పోయిన క్లాసులు చెప్పాను. 7వ అధ్యాయం భగవద్గీతకు కూడా జ్ఞాన విజ్ఞాన యోగం అని టైటిల్ ఇవ్వబడింది. ఇప్పుడు మరి అక్కడ మాట్లాడేటప్పుడు కృష్ణుడు చెప్పింది ఏమిటని చూస్తే ఆ 2వ శ్లోకం 7వ అధ్యాయంలో జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అది కొంతమంది మీరు వినుంటారు. ఇక్కడ దాని యొక్క వివరణే ఇక్కడ అంతా వస్తున్నది.
నేను నీకు సవిజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానమును అంటే చెప్పాను కదా, సగుణ ఈశ్వర, నిర్గుణ ఈశ్వర, లేక ఈ శ్లోకం ఏమిటి, లోకం గురించి మనకన్నీ తెలుస్తున్నాయిగా, ఈ నామరూప ప్రపంచం ఏమిటి, జీవుడేంటి, ఇవన్నిటిని గురించి జ్ఞానం. కానీ వీటికి అసలు మూలం ఎక్కడా అని చెప్పడానికి నేను విజ్ఞానం గురించి చెప్తాను. ఇది అశేషతగా బాగా వివరించి డీటెయిల్డ్గా చెప్తాను. కానీ చెప్పారండి, విన్నాం. కానీ ఇప్పుడు సదాచారంలో మళ్ళీ ఇట్లా వింటూ వివరణ చూస్తుంటే అబ్బా ఎంత లోతుగా ఉంది ఈ విషయం, బాగా అర్థమవుతున్నది ఇప్పుడు అని చెప్పి కృష్ణుడు యజ్ఞాత్వ, ఏది తెలుసుకున్నావంటే నీకు ఇంకా మరలా ఇంకొకటి జ్ఞాతవ్యం, మరొకటి ఇంకేదైనా తెలుసుకోవాలండి. ఇది తెలుసుకున్న తర్వాత ఏమీ ఉండదు తెలుసుకోవడానికి ఇంకా. ఎందుకంటే తెలుసుకోవటం, తెలుసుకునేవాడు, తెలుసుకుంటే ఇన్స్ట్రుమెంటు అన్నీ కథం, అన్నీ ఒకటిలో కలిసిపోయినాయి. ఇంకా మళ్ళీ ఏమిటి తెలుసుకుండేది? చూసారా? అందుకే నా నిరంజనము, పరమపదము, బ్రహ్మమును, విజ్ఞానం. ఇక్కడ విజ్ఞానం అంటే ఆ పదాన్ని ఏదో వేరుగా పెట్టకండి, నువ్వే విజ్ఞానం, నీ స్వరూపమే విజ్ఞానం. అన్ని జ్ఞానాలకు మూలం నువ్వు. ఆ తర్వాత అందుకని ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవత మహాపురాణంలో చతుశ్లోకి భాగవతం అని వస్తుంది. భగవాన్ శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడికి మొదట సృష్టి ప్రారంభించే ముందు బ్రహ్మదేవుడు ప్రార్థించాడు, నేను ఈ సృష్టి చేయడం అనే కార్యంలో పడిపోయి ఈ మాయ చేతులు నేను లొంగిపోకూడదు, నన్ను నేను మర్చిపోకూడదు, నేను నీ యొక్క ఇన్స్ట్రుమెంట్గా చేస్తున్నాను అది మర్చిపోకూడదు, నాకు అహంకారం రాకూడదు అని చెప్పి అలా రాకుండా ఉండేట్లుగా నాకు నువ్వు అనుగ్రహించు, తర్వాత ఈ డ్యూటీ నాకు ఇవ్వు. అది ఇవ్వకుండా నువ్వు ఈ డ్యూటీ ఇచ్చావంటే నేను ఈ మాయలో పడిపోయి అంతా మర్చిపోతానన్నాడు. అప్పుడు భగవాన్ మహావిష్ణు నారాయణుడు బోధిస్తాడు చతుశ్లోకి భాగవతం. దాంట్లో ఆ మొదటి శ్లోకం ఈ విషయాన్ని చెప్తుంది. జ్ఞానం పరమగుహ్యం మే యజ్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఓ బ్రహ్మదేవ, జ్ఞానం పరమగుహ్యం, ఎక్స్ట్రీమ్లీ సీక్రెట్. ఏది? యద్ విజ్ఞాన సమన్విత. చూసారా విజ్ఞానం పదం, విజ్ఞానముతో కూడినటువంటి అంటే జస్ట్ ఇదేదో ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్షియల్. నీ ఎక్స్పీరియన్స్ అవుతావు, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అదే అక్కడ కృష్ణుడు కూడా నీకు ఇది అనుభవపడేట్లుగా అర్థమయ్యేట్లుగా చెప్తానన్నాడు జ్ఞాన విజ్ఞాన యోగంలో. అదే ఇక్కడ భగవాన్ బ్రహ్మదేవుడితో జ్ఞానం పరమగుహ్యం మే యద్ విజ్ఞాన సమన్వితం, దాంట్లో ఉన్న సరహస్యం తదంగంచ, దాని యొక్క రహస్యం, సీక్రెట్ నేను బోధిస్తున్నాను. నేనెవరో తెలుసా? నా యొక్క రహస్యాన్ని అంటే బ్రహ్మమని చెప్పడానికి. తదంగం, దాని అంగాలు, దానిలోని రహస్యము నేను చెప్పబోతున్నాను. తదంగం సరహస్యం చ, సరహస్యం తదంగం చ గృహాణ నువ్వు స్వీకరించు, అర్థం చేసుకో, స్వీకరించు. గదితం మయా, నేనేది చెప్పబోతున్నానో దాన్ని స్వీకరించు అన్నాడు. సో జ్ఞాన విజ్ఞానం అనే పదాలకున్న ముఖ్యత్వం దానికోసం గుర్తు చేశాను. సరే, ఇప్పుడు 40-41లో చెప్పిన విషయం ఏమిటండి? నేను సింపుల్గా చెప్తేస్తాను. పదాలు ఏమిటంటే నిత్య, నిర్వికార, నిరుపాధిక,
నిరాకార నిర్మల చిదాకాశంలో మాయ అనే మేఘం ఒకటి వచ్చి మనస్సు అనే ఒక మెరుపు పుట్టి ఆ తర్వాత అహంకారం అనే ఉరిమి చీకటిలో అజ్ఞానం అనే వర్షం కుంభపోతలాగా కురుస్తున్నది. చూసారా? అది అర్థం అక్కడ చెప్పింది. నేను మీకు సింపుల్గా మరొకసారి చెప్తా. నిత్య నిరాకార నిరుపాధిక నిర్వికార నిరుపాధిక నిరాకార నిర్మల చిదాకాశమునందు మాయా అనే మేఘము, మనస్సనే మెరుపు, ఆ తర్వాత అహంకారం అనే ఉరుము, చీకటి అంత అంధకారం, అజ్ఞానమనే వర్షం కుంభపోతగా కురుస్తున్నది. ధారసారహి యత్తమః, అజ్ఞానం, వర్షం, చీకటి అని చెప్పారు. సరే, ఇప్పుడు అర్థమైంది కదా ఉపమానం. ఇప్పుడు ఏం చేయమంటారు మరి? చెప్పిన తర్వాత ఇలాంటి మహామోహాంధకారేస్మిన్, ఇక్కడ ఈ వర్షం ఇప్పుడు ఒకసారి చీకటి పడిపోయింది, అహంకారం వచ్చేసింది, ఇక్కడంతా అహంతా గర్జన చేస్తున్నది, నేనని. ఇక్కడ కుంభపోతకు వర్షం కుడుతుంది. ఈ వర్షం అనేది ఏంటి ఇక్కడంటే, అస్మిన్ మహామోహ అంధకారే, ఇటువంటి ఈ అజ్ఞాన చీకటి దశలో దేవః లీలయా వర్షతి. ఈ దేవ అంటే ఇక్కడ ఓకే ఈశ్వరుడు అని చెప్తాం, కానీ ఏం చెప్పాలి సార్? నా కర్మ యొక్క ఫలములు, నా కర్మ ఫలములు ఇచ్చిన వాడే దేవుడు అన్నాం, ఈశ్వరుడు అన్నాం. అందువలన దేవ అంటే ఈజ్ ఈక్వల్ టు కర్మఫలాహ వర్షిస్తున్నాయి. మనందరికీ ఈ కర్మఫలాలన్నీ వస్తున్నాయి. చాలా దుఃఖపడుతున్నాం, పరిగెడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, ఆశపడుతున్నాం, ఏమేంటో చేస్తున్నాం. లీలయ ఒక ఆటలాగా, ఒక స్పోర్ట్ లాగా ఏంటది, కర్మఫలాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ మంచి పుణ్యఫలం వచ్చినప్పుడు ఆహా ఊహో అని సంతోషపడుతుంటాడు, ఎగ్జైట్ అవుతుంటాడు. దుఃఖం ఏదైనా అవన్నీ వచ్చినప్పుడు ఏమో కృంగిపోతుంటాడు కదా. ఇది వర్షతి. అప్పుడు ఇలాంటి ఈ అజ్ఞాన చీకటిలో మొదలైనటువంటి ఈ యొక్క కుంభపోత వర్షం అహంకారము ద్వారా తర్వాతే మళ్ళీ ఇక్కడ చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కర్మల ఫలాలు వస్తూ ఉంటాయి. ఇది ఇట్లా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అస్యాహ వృష్టే, ఈ రెయిన్స్, ఈ కుంభపోత రెయిన్ ఉందే వర్షం, దీనికి ఏదైనా స్టాప్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? బయట వర్షం అయితే అదేదో వచ్చి 3 రోజులు 4 రోజులు అట్లా ఉంటుంది, అది పోతుంది కదా, మళ్ళీ ఎప్పుడో వస్తుంది. కానీ ఇక్కడ ఈ అజ్ఞానం అనే వర్షం ఎలా పోతుంది, ఎలా ఆగిపోతుంది అంటే దీనికి ఏదైనా స్టాప్ చేయడానికి మార్గం ఉందా అంటే ప్రబోధ సమీరణ ఏకః ఏవ. ఇక్కడ ప్రబోధం అంటే జ్ఞాన ఉపదేశం అనే గాలి వచ్చిందంటే, ఇప్పుడు చూడండి ఉదాహరణకి వెళ్ళండి పైన. మొదట ఏం చెప్పారు? సచ్చిదానందమైన ఆకాశంలో, బయట ఆకాశం తీసుకున్నా కూడా అది కూడా ఇంతే కదా, అది నిత్యం అలాగే ఉంది, నిర్వికారంగా ఉంది, నిరాకారంగా ఉంది, నిర్మలంగా ఉంది, ఏ ఉపాధి దానికి లేదు. అది తీసుకున్నాను చిదాకాశం, అందుకే నేను యాడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ పదాల్లో ఉన్నాయి. సదానందే చిదాకాశే అన్నారు. అక్కడ మాయ అనే మేఘం వచ్చిందండి. ఇప్పుడు ఆకాశంలో ఉండే ఈ వర్షం పడుతూనే ఉన్నదంటే అది ఎప్పుడు ఆ మేఘం, ఏ మేఘముల చేత అయితే వర్షము కురుస్తున్నదో ఆ మేఘాలు అలా తొలగిపోయినంటే. మేఘాలు ఎట్లా తొలగిపోతాయండి? మనం ఎవరైనా వెళ్ళి ఇట్లా నెడతామా? ఎవడైనా హెలికాప్టర్లో, విమానాలు వెళ్ళి మేఘాలు నెట్టగలడా? గాలి వస్తే మేఘాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు తుఫాన్ టైంలో కూడా చూశారంటే ముబ్బంతా బాగా పట్టే ఉంటుంది, చీకటిగా ఉన్నా కూడా కొంచెంసేపు కుంభపోత 2 గంటలు కురుస్తుందా, తర్వాత కొంచెం అట్లా తగ్గిపోతుంది. ఏమైంది?
ఆ మేఘాలు నీళ్ళు అయిపోయినాయి, లేక ఆ నీళ్ళు అయిపోయినవో ఉన్నో గాలి ద్వారా అక్కడ పైన మార్పు వచ్చి అవి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు మా ఊర్లో మా ఇంటి దగ్గర వర్షం పట్టలేదు, అక్కడెక్కడో పడుతున్నది కదా. అంటే గాలి వస్తే మేఘాలు తొలగిపోతే వర్షం నిలిచిపోతుంది. అప్పుడు ఈ విధంగా చూస్తే ఇక్కడ ఆ ఉదాహరణని ఇక్కడ అప్లై చేస్తే ఈ రెండో శ్లోకంలో 41 ఏం చెప్తున్నారు? ప్రబోధం అనేటువంటి ఒకే ఒక గాలి వచ్చిందంటే ఈ మేఘాలు మాయ అనే మేఘం తొలగిపోతే దాని వలన ఆ మేఘం వలన ఏర్పడినటువంటి ఆ ఉరుములు ఆ మెరుపులన్నీ తగ్గిపోతాయి. ఆ తర్వాత అహం అనేటువంటి ఆ గర్జన చేస్తున్న అవన్నీ పోయింది. ఎందుకంటే మేఘమే తొలగిపోయింది, మాయావే తొలగిపోతే ఇంకా అజ్ఞాన వర్షం ఎక్కడుంది అని చెప్పి ప్రబోధ అంటున్నారు. ప్రబోధం అంటే ఇక్కడ బోధం, ప్రబోధం, ప్రకర్షణేన బోధం, బోధం ప్రతిబోధ విదితం మతం అని కేనోపనిషత్తులో ఆ ప్రబోధం అంటే అన్ని బోధనలు ఏర్పడటానికి ఏది అసలు ప్రబోధముగా ఉన్నది? ప్రకర్షణైన బోధం, అది శుద్ధ జ్ఞానం, నిత్యం నిర్మలం, అది నేనే అని నాకు గురువుగారు ఉపదేశం చేసి శాస్త్రాన్ని ఇలా బోధించి చెప్తే నేను దాన్ని గ్రహించి అర్థం చేసుకున్నానంటే మాయ లేదు, అజ్ఞానము లేదు, ఉరుములు లేవు, అహంకారము లేదు, ఈ మనస్సు అన్నీ పోతాయి. అన్నీ ఎక్కడికి పోతాయి? మిథ్య, అవి లేవు, ఉన్నట్లు కనపడుతున్నాయి అని చెప్పి నేను ఇంకా చెలించనటువంటి ఒక జ్ఞాన నిష్టలో ఉండిపోతాను అని చెప్పి ఇక్కడ మనకు చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇది చెప్తే కొంతమంది ఇక్కడ శ్లోకంలో లేదు, ఎక్స్ట్రా చెప్తున్నాను. ఏమిటంటే కర్మ ఫలాల్లో నుంచి దాని ఎఫెక్ట్లోంచి అందరం తప్పించుకోవాలని ఆశపడతాం కదా. నాకెందుకు ఇట్లాంటి కర్మ, నాకెందుకు ఇట్లాంటి ఫలం వస్తున్నది, నేనేం కర్మ చేశానో, పాపిష్టివాడిని, పాపకర్మ చేశానో, ఇట్లా అనుకుంటాం కదా. అందుకని అనుకుంటాం. కానీ దానికి ఏం చెయ్యాలి అంటే రకరకాల మెథడ్స్ ఏవేవో చేస్తానంటాడు. ఈ ప్రబోధం తప్ప, శాస్త్ర శ్రవణం తప్ప మీరు ఇంకేమైనా చెప్పండి చేస్తాను. ఎక్కడైనా కొండెక్కి దిగమంటారా? చెప్పులు లేకుండా నడవమంటారా? ఏమైనా చెప్పండి. పడుకొని దొర్లమంటారా? గుళ్ళో చుట్టూ 40 రోజులు వ్రతం ఉండమంటారా? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇట్లా ఇవన్నీ రకరకాలుగా అనుసరించినా కూడా ఆ ప్రబోధమనే గాలి అనేటువంటిది వస్తే మాయామేఘం తొలగిపోతుంది, వర్షమేఘం. మరి ఇంకేమైనా ఉందా? ఒకే ఒక దానికి సొల్యూషన్. అలా చేయకుండా తపము, జపము, భజనలు, సైంటిఫిక్ రీసెర్చి, సమాజ సేవ, హఠయోగము, రాజయోగము, కర్మయోగము, పారాయణాలు, వేద పఠనాలు, ఇంకా చేర్చుకోండి మీరు. ఇవన్నీ మాయ కిందకే వస్తాయి. ఇవి మాయని ఇంకా బలపరుస్తాయే కానీ అజ్ఞానమును తొలగించవు. ఇది కశ్చితం. ఒప్పుకో తమ్ముడు, ఒప్పుకో. ఎంత తొందరగా తమ్ముడేంటి, అందరు చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ, అమ్మలు, నాన్నలు అందరూ ఒప్పుకుంటే తొందరగా నీకు ఆనంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి. అందుకనే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ ఇంత చెప్పినా కూడా మనిషి మనస్సు పైన చెప్పాను లిస్టు వాటన్నింటిలో పరిగెడుతుంటుంది. కానీ భగవద్గీత ప్రకారంగా చూసినా, ఉపనిషత్తు ప్రకారంగా చూసినా, ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పిన ప్రకరణ గ్రంథం సదాచారం ప్రకారం చూసినా కూడా ఏం చెప్పారు? ఏమి త్యాగే నైకే అమృతత్వమానశు అన్నారా లేదా? అన్నారండి.
అంటే ఇక్కడ త్యాగే నైకే అంటే జ్ఞానే నైకే అమృతత్వమానసు అని అర్థం. భగవద్గీతలో మరి కృష్ణుడు సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే చెప్పాడా లేదా? అక్కడే అదే కృష్ణుడు జ్ఞానేనైవతు కైవల్యం, జ్ఞానము ద్వారా మాత్రమే మోక్షం కైవల్యం. తర్వాత ఇదే శంకరాచార్యుల వారు తత్వబోధలో రాస్తారు శ్లోకం, పాకస్య వహ్నివత్ జ్ఞానం అజ్ఞానం నశ్యతి. వంట చేయటానికి నిప్పు ఎంత అవసరమో అజ్ఞానం పోవటానికి జ్ఞానం తప్ప, నిప్పు అగ్ని తప్ప వంట చేయడానికి ఇంకేమన్నది మార్గం? నువ్వు కథలు చెప్పకు, నేను యోగశక్తితోటి ఇట్లా చేస్తాను, దాన్ని వండించేట్టు చేస్తాను, కథ. ఆ యోగశక్తిలో సిద్ధుల్లో చేస్తే కూడా అది ఇంద్రజాలం లాగానే. అట్లా ఎవడైనా ఒక సిద్ధులుండి ఎవరికి గ్యాస్ సప్లై కష్టంగా ఉంది కదండి ఇప్పుడు, అలాంటి సిద్ధుడు ఎవడైనా ఉంటే ఈ అందరికీ అట్లీస్ట్ ఆ డిస్ట్రిక్ట్లోనో ఆ ప్రాంతంలోనో ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ సిద్ధి ద్వారా మీకు గ్యాస్ లేకుండానే, నిప్పు లేకుండానే మీ ఇంట్లో అన్ని వంటలు అయిపోతాయి, చేయగలడా? ఎక్కడో ఒకరోజు ఎక్కడో చిన్న మ్యాజిక్ లాగా చూపించగలడే కానీ ఆయన ఎవరు విభూదిని తెప్పిస్తారు ఇట్లా ఇస్తారని అన్నారు, చాలామందికి కనిపించిందిట, చాలామందికి ఇచ్చారుట. నేనేమో అనుకుంటుంటానంటే సరే విభూది ఇచ్చేట బదులుగా తినటానికి బియ్యాన్ని ఇవ్వచ్చుగా, బియ్యాన్ని మరిన్ని ఇవ్వచ్చుగా. ఆయన ఆశ్రమంలోనే వండాలి అందరికీ భక్తుల కంటే ఆయన బియ్యాన్ని ఏం సృష్టించడు. ఆ విభూది నిజం కాదు, ఆయన బియ్యం సృష్టించినా నిజం కాదు, అది నీకు ఆకలి తీరదు. తీరినట్టు ఏదైనా నీకు మ్యాజిక్ చేస్తే అది మళ్ళీ మ్యాజిక్కే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందువలన ఇక్కడేం చెప్తున్నాను, పాకశ్య వహ్నివత్ జ్ఞానం అజ్ఞానం జ్ఞానేన నశ్యతి. జ్ఞానం ద్వారానే అజ్ఞానం పోతుంది. అందువలన భగవంతుడే గీతలో జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. జ్ఞానేన తు అంటే మాత్రమే, అది ఆ ఎంఫసిస్ తు అనేది చిన్న ఒక అక్షరం, అప్పుడే అజ్ఞానం నశించుతుంది. ఇలా అందువలన మనం ఇప్పుడు ఆ పైన చెప్పిన ప్రబోధం అనే దానికి ముఖ్యత్వం ఇస్తూ నేను మీకు వివరించాను ఇట్లా. ఇప్పుడు ఈ 2 శ్లోకాల యొక్క అర్థం మనకు బాగా అర్థమైంది. ఆ తర్వాత 42లో ఆ పదాలే వస్తుంటే చూడండి, జ్ఞానం దృగ్దృశ్యయోర్భానం విజ్ఞానం దృశ్యశూన్యత ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. చెప్పాను కదా ఇప్పుడు కొంచెంసేపు ముందు, ఈ నేహ నానాస్తి బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః నేహ నానాస్తి కించన. ఇక్కడ ఏమి మరొకటి ఇంకోటి అనేది లేదు అని చెప్పి ఇక్కడ 2 కొత్త పదాలని వాడుతూ అజ్ఞానం అంటే ఏమిటంటే అని చెప్తున్నారు. దృగ్దృశ్యముల యొక్క మధ్య ఉన్న భేదాన్ని భానం, దృక్కు ఎవరు చూస్తున్నవాడిని, నేను చూడబడేది, ఇదం వృత్తి అహం వృత్తి, ఇది 2 పనిచేస్తున్నప్పుడు అక్కడ జ్ఞానం, లోక జ్ఞానం ఏదో జ్ఞానం. ఇప్పుడు ఇది వింటున్నారు, ఇది వింటుంటే చెవులకి ద్వారా వెళ్ళి లోపలికి ఏదో మాటలు ఎక్కుతున్నాయి కదా, జ్ఞానం. సో జ్ఞానం అంటే దృగ్దృశ్యయోహో భానం. భానం అంటే దృక్ చూస్తున్నవాడిని, నేను చూడబడేది. ఈ 2 యొక్క విషయం మనకు అక్కడ అహం వృత్తి ఇదం వృత్తి, ఇది భానం ప్రకాశిస్తున్నది. కానీ విజ్ఞానం అంటే ఏంటో తెలుసా? దృశ్య శూన్యత. దృశ్యం లేకుండా ఉన్నప్పుడు, దృశ్యం లేకపోయినప్పటికి కూడా ఉన్నటువంటి ఆ దృక్. ఇప్పుడు ఈ క్లిప్ను చూపించాను మీకు, పచ్చ రంగు ఏ రంగు కానో మీకు కనపడుతుంది. ఇది కనపడినప్పుడు దృశ్యం.
ఇప్పుడు ఇది చూసింది మీరు, ఇది తొలగించాను. ఇప్పుడు తొలగించిన తర్వాత అది ఆ క్లిప్పుని చూసిన మీరు ఉన్నారా లేదా? ఆ బోధం ఉందా లేదా? ఆ జ్ఞానం ఉందా లేదా? కుండని చూపించాను, కుండని మళ్ళీ పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుండను చూసిన మీరు ఇప్పుడు కుండని చూడట్లేదు, కానీ అప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు. ఆ దృశ్యమేది లేకపోయినప్పటికి కూడా ఏది ఎప్పుడు దృక్కుగానే ఉంటున్నదో దానికి పేరు ఆల్రెడీ చెప్పాను నీకు. ఇప్పుడు విజ్ఞానం దాని పేరు దృశ్యశూన్యత విజ్ఞానం. చూసారా ఆ పదాలే, జ్ఞానం విజ్ఞానం. ఆ విజ్ఞానం దృశ్యమేమి లేకంటే వృత్తిరహిత జ్ఞానం, శుద్ధ జ్ఞానైకమూర్తయే. దృశ్యశూన్యత విజ్ఞానం అది ఒక్కటి. ఇప్పుడు క్లిప్ చూపించినప్పుడు ఏర్పడింది ఒక చిన్న వృత్తి జ్ఞానం, ఈ క్లిప్ చూపించినప్పుడు ఏర్పడింది ఒక చిన్న వృత్తి జ్ఞానం, మరి ఏది చూపించినా ఏర్పడేటప్పుడు ఒక చిన్న వృత్తి జ్ఞానం. అదంతా కేవలం మారుతున్నది. కానీ దృక్యారు, దృక్కెవరు? ఆ క్లిప్ చూసింది ఎవరు, ఈ క్లిప్ చూసింది ఎవరు? ఇప్పుడు అవి రెండు లేవని కూడా తెలుసుకుంటున్న నేనెవరు? దృక్, నేను. అది ఒకటే ఏకం. ఏకమని చెప్పి చాలదని, అది అందుకనే రెండోదనేటువంటి లేనిది. ఎందుకంటే ఏకం అంటే ఇప్పుడు మీరు ఒక దృక్, ఇంకొకళ్ళు ఇంకొక దృక్. ఇప్పుడు మీరు ఇంతమంది వింటున్నారు, వీళ్ళు అందరూ రకరకాల దృక్కుల, రకరకాల దృక్కులుగా, దృక్ అంటే సాక్షి అండి. ఆ శరీరం ఆ శరీరం ఉన్నప్పటికి కూడా అది సత్యం కాదు. 10 కుండలలో 10 ప్రతిబింబాలు పడినందువలన ఏ సూర్యుడి బింబం చేతనైతే 10 ప్రతిబింబాలు ఏర్పడినాయో, చూసారా? సూర్యుడు ఒక్కడా అనేకమా? ఒక్కడు. అదే ఏకమేవ అద్వయం బ్రహ్మ. ఇది తప్ప ఇక్కడ వేరే అంటూ ఇంత కూడా, ఒక సూది మొనంత కూడా కించిత్, కించన నాస్తి, వేరే నానా ఏమి లేవు ఇక్కడ. ఈ బ్రహ్మము తప్ప, అంటే ఈ విజ్ఞానము తప్ప మరేమీ లేదు. చూసి ఆ కనెక్షన్ చేసుకోవాలి. విజ్ఞానాన్ని ఏకం అంటున్నారు, విజ్ఞానాన్ని అద్వయం అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు. ఇది తప్ప అది నిరంజనం అని చెప్పాం, పరమపదం అని చెప్పాం, అన్నీ ఒకటే. చూసారా? అప్పుడు ఇది విషయం. ఈ దృగ్దృశ్య వివేకము, దానికి ఒక ప్రకరణ గ్రంథం ఉంది కదా, దాంట్లో ఉన్న విషయాన్ని మీకు వచ్చే సత్సంగంలో గుర్తు చేస్తూ అది ఇట్లా ముందుకు సాగుతాం. ఇప్పుడు మరొక 2 నిమిషాలు, కొంచెం మనకు లేట్ అయింది కాబట్టి ఒక 2-3 నిమిషాలు టైం ఉంది నాకు. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అన్నిటినీ నెగేట్ చేయాల్సిందే. అవి నెగేట్ చేస్తేనే కానీ నిన్ను నీవు కరెక్ట్గా క్లెయిమ్ చేయగలవు. ఆ నువ్వు నిజమైన నువ్వు చేయాలంటే, ఇప్పుడు ఇది ఎట్లాగంటే ఒక ఉదాహరణ చూడండి. క్రికెట్ మ్యాచ్ ఉందండి, బాగా అర్థమవుతుంది. చివరిగా ఎగ్జాంపుల్ వినండి. క్రికెట్ మ్యాచ్ 2 టీముల మధ్య కదా ఆడతారు. ఆ 2 టీముల మధ్య ఆడుతున్నప్పుడు ఒక అంపైర్ నిల్చుంటాడు అక్కడ, చెప్తుంటాడు ఎవరి బాల్, వైడ్ బాల్, రాంగ్ బాల్ అన్నీ, ఎల్బిడబ్ల్యూ అన్నీ చెప్తాడు. ఇప్పుడు ఒక టీం వాళ్ళకి ఏదో కోపం వచ్చింది, ఇష్టపడలేదు, ఎందుకంటే ఎదురు టీం వాళ్ళు మోసం చేస్తున్నారు, సరిగ్గా ఆడట్లేదు, మాకు ఇష్టం లేదు, మేము విత్డ్రా చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఒక టీం వాళ్ళు, ఎప్పుడు ఒక టీం వాళ్ళు, బౌలింగో బ్యాటింగ్ వాళ్ళు, ఫీల్డింగో బ్యాటింగో, వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతే ఇంకొక టీం ఉన్నాడే వాడికి ఏముందండి పని? వాళ్ళు అంటారు సరే మేము కూడా, వాళ్ళు లేరు కదా ఆ టీం ఆడనంటున్నారు అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు 2 టీములు వెళ్ళిపోతే వీళ్ళకి అంపైర్గా ఉన్నటువంటి వాడు, ఆయనకేం పని ఉందండి? ఆయన వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఉదాహరణ ఇట్లా చెప్పాను ఏమిటంటే, ఒక టీమేమో జీవుడు, మరొక టీమేమో జగత్. జగత్ బౌలింగ్ చేస్తున్నదే, లేక మనం బ్యాటింగ్ సరిగ్గా చేయకపోతే ముక్కు నుదురు పగిలిపోతాయి. అందుకని సరే, ఇప్పుడు ఈ ఒక్కడిని నెగెట్ చేసేసామంటే, ఇప్పుడు జగత్తుని నెగెట్ చేస్తే ఇంక జీవుడు ఎక్కడున్నాడు? లేక జీవుని నెగెట్ చేస్తే జగత్ ఎక్కడుంది? ఇప్పుడు జీవ జగత్తు లేకపోతే ఈశ్వరుడికి అక్కడ ఏంటండి పని? మీరిద్దరు ఆడుకుంటుంటే ఆయన అక్కడ ఆనందిస్తూ స్పోర్ట్ లాగా చూస్తున్నాడు అంటాం కదా. ఈ ఎంపైర్కి ఏం పని లేదు. ఈశ్వరుడికి ఇప్పుడు అన్ఎంప్లాయ్ అయిపోయాడు. లాస్ట్ పాయింట్. 2 టీములు వెళ్ళిపోయినాయి అంటే జీవ జగత్తులు లేవు, ఈశ్వరుడికి పని లేదు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. తన ఇంటికి తాను ఈశ్వరుడు వెళ్ళిపోవటమే బ్రహ్మముగా తన్ను గుర్తించేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు చూడండి, ఉదాహరణలో 2 టీములు అంపైర్ లేకపోయినా కూడా వీళ్ళు అసలు దేని మీద ఆడుతున్నారు? ఆ భూమి ఉంది చూసారా? ఆ భూమికి ఏమైనా అంటుకుందా? ఆ పిచ్ ఫీల్డ్కి ఏమైనా అంటుకుందా? దానికి ఏమైనా బాధపడుతుందా? అయ్యయ్యో ఏంట్రా ఇట్లా వెళ్ళిపోతున్నారు ఆడకుండా అని చెప్పి అందు. బ్రహ్మము నిరుపాధికము, సర్వధీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. ఈ ఉదాహరణ చక్కగా అర్థం చేసుకున్నారంటే క్రికెట్ మ్యాచ్ ఏమీ లేదు అక్కడ. భూమి అలాగే ఉంది, ఎవరిని వచ్చి ఆడుకొని ఆడుకోకపోని. ఆడుకునే వాళ్ళు ఏ రంగు బనీన్ వేసుకొని వేషం వేసుకొని అంపైర్ వేషం వేసుకున్నాను, ఏ టీం వేషం వేసుకున్నాను, ఏది ఉపాధులే, అవన్నీ మాయా కల్పితాలు. అంటే ఇది అర్థమైతే మూడిటిని నెగెట్ చేయగలం. పక్వత రావాలి, అండర్స్టాండింగ్ రావాలి. సరే, ఈరోజు ఇంతటితోటి మనం నిలిపేద్దాం. 42వ శ్లోకం వరకు మనం చూసాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.